హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా సాటర్డే వ్లాగ్. సాటర్డే యాజ్ యూజువల్ లేట్గానే లేగుస్తాం. ఇంకా లేచాక భార్గవ్ ఫస్ట్ అయితే చెత్తంతా కింద పెడుతున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి భార్గవ్ అయితే ఇక్కడ పూజ చేస్తుండే. సాటర్డే కాబట్టి కొన్నిసార్లు టెంకాయ కూడా కొడతాం అనమాట ఇంట్లో కుదిరినప్పుడు చూసుకొని. మామూలుగా అయితే మా ఇళ్ళల్లో ఎవ్రీ సాటర్డే టెంకాయ కొడతారు. మేము ఇంకా అదే ప్రాక్టీస్ ఫాలో అవ్వాలనుకుంటాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. ఈరోజు పౌర్ణమి ప్లస్ సుబ్రహ్మణ్య స్వామి బర్త్డే కూడా. సో అందుకని ఇక్కడ బాగా చేస్తారు మురుగన్ టెంపుల్లో. అందుకని ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ 11కి క్లోజ్. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా టెంపుల్స్ 11కి క్లోజ్ చేసేస్తారు. మా ఇంటి సరౌండింగ్స్లో ఉన్నవి 11 అంటే షార్ప్ 11కి క్లోజ్ చేస్తారు. ఒకవేళ మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన సాటర్డే 11 అంటే 11కి క్లోజ్. జనం ఉన్నా కానీ ఇంకా అర్చన టికెట్స్ ఇవ్వరు అనమాట. అంత స్ట్రిక్ట్గా ఉంటారు. సో మేము ఇంకా 10:30కి అలా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఎందుకు వచ్చింది, క్లోజ్ చేస్తారేమో అని. జనం అయితే ఇంకా ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వెళ్ళాం కాబట్టి కొంచెం తక్కువ ఉండే. బట్ మార్నింగ్ వచ్చుంటే చాలామంది ఉండేవాళ్ళు. ఈ టెంపుల్ ఏంటంటే చిన్న కొండ మీద ఉంటుంది, బాగుంటుంది టెంపుల్. లోపల మాకు ఫోటో అలో చేశారు. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారని చెప్పి ఇంకా మేము కూడా ఫోటో తీసుకున్నాం. లేకపోతే ఫస్ట్ ఇవ్వద్దు అనుకున్నాను నేను. ఇలా చిన్న కొండ ఉంది కదా, కొండ పైన ఉంటుంది అనమాట టెంపుల్. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అనమాట. మేము వెళ్ళేసరికి జనం కూడా ఉన్నారు కొంచెం మంది లోపల. సో గోత్రనామాలు చదివితే లేట్ అయిపోద్దని చెప్పి ఇంకా డైరెక్ట్ హారతి ఇచ్చేస్తారు. ఇంకంతే దండం పెట్టుకొని మేమైతే బయటకు వచ్చాము. బయట మళ్ళీ టెంపుల్కి వెనక సైడు నాగదేవతలు ఉంటారనమాట. అక్కడ దీపాలు వెలిగించవచ్చు. బట్ ఈరోజు రష్ ఉంటుందని నేను తీసుకోలేదన్నమాట. బట్ క్లోజింగ్ టైం కాబట్టి తెచ్చుంటే పెట్టుండేదాన్ని. కొంచెం జనం తక్కువే ఉండే. ఇంకా మేము మంచిగా దండం పెట్టుకుంటే ఇక్కడ ప్రసాదాలు కూడా ఇస్తుండే. ప్రసాదం అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా టెంపుల్స్లో ఇలాగా వెజిటేబుల్ పులావ్లా చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అదే మేము అప్పటికి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా, ఇంకా కొంచెం ఆకలి మీద ఉండేసరికి ఇంకా బాగుంది. ఇంకా దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాం. ఎగ్జిట్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది అనమాట. లోపల నుంచి స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ దిగి కిందకు వస్తే ఇంకా బయటకు వచ్చేస్తాము. ఇంకా ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళాక బాగా టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చేసాడు, సాంబార్ ఇడ్లీ. మా ఇంటి దగ్గరలో నందగోకుల అనే హోటల్ ఉంటుంది. మేము టీకి అక్కడికే వెళ్తాం ఎప్పుడు. అక్కడ సాంబార్ ఇడ్లీ కూడా బాగుంటుంది అనమాట. సో ఇంక అక్కడ నుంచి టిఫిన్ తెచ్చేసుకున్నాం. ఇంకా టిఫిన్ చేశాక మా ఫేవరెట్ టీ అయితే పెట్టుకున్నాము. అలానే నేను ప్యారలల్గా ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసేస్తున్నాను. రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసా. ఇంకా కర్రీ వచ్చేసి ఈరోజు టొమాటో పప్పు చేద్దాం అనుకుంటున్నా. పప్పు కుక్ చేసి చాలా రోజులు అవుతుంది. సరే టొమాటోస్ కూడా ఉన్నాయని చెప్పి ఇంకా పప్పుకి అయితే నానబెడుతున్నా. ఇంకా మేము లంచ్ చేసే అప్పుడు ఒక అరగంట ముందు వండుదాంలే అని. పప్పు అయితే నేను చాలా సింపుల్గా చేస్తాను. కొంచెం పసుపు, కారం, పచ్చిమిర్చి కూడా నేను వేయను పప్పులో. కొంచెం చింతపండు, ఉల్లిపాయలు, అలానే టొమాటోస్ ఒక 3-4 వేస్తాను. బాగుంటుంది టొమాటోస్ ఎక్కువ వేస్తే. చిన్నవైతే 3-4 వేస్తా, పెద్దవైతే ఒక 2 టొమాటోస్ వేస్తా ఒక గ్లాస్ పప్పుకి. ఇంకా ఇందులోనే కొంచెం ఆయిల్ వేస్తాను, పప్పు మరీ పైకి వచ్చేయకుండా విజిల్ వచ్చినప్పుడు. ఇంకంతే ఒక 4-5 విజిల్స్ రానిస్తా. ఈ లోపల నేను పొద్దున స్మూతీ చేద్దామని చెప్పి రాగి పిండి కుక్ చేసి వెళ్ళాను. బట్ వచ్చేసరికి లేట్ అయిందని బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నాం. ఇంకా అది వేస్ట్ అవ్వకుండా నేను దాంట్లో కొంచెం పెరుగేసి రాగి జావలా ప్రిపేర్ చేస్తున్నా. భార్గవ్ ఈ గ్యాప్లో మంచిగా పడుకున్నాడు. నార్మల్గా వీకెండ్స్ అయినా ఏదైనా మధ్యలో హాలిడేస్ వచ్చినా తను మార్నింగ్ లేవడానికి ఇష్టపడ్డు. బట్ సాటర్డేస్ ఏంటంటే నేను ఫోర్స్ చేస్తా లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి పూజ చేయాలని చెప్పి. అందులో ఈరోజు టెంపుల్ కూడా వెళ్ళొచ్చాం కదా, సో కొంచెం హడావిడి అయిపోయింది మార్నింగ్. సో తను పడుకున్నాడు. ఇంకా లేచాక ఫస్ట్ అయితే ఈ జావ తాగేస్తాము లంచ్ కంటే ముందే. లంచ్ కొంచెం లేట్గానే చేస్తాము. ఇది బ్లెండర్ నేను తీసుకున్నప్పుడు ఒక వీడియో పెట్టాను, లాంగ్ వీడియో. అందులో చూపించదు దీంట్లో ఈ బ్లెండర్లో ఎన్ని జార్స్ వచ్చినాయి, ఇంకా ఏమేమి ఎక్స్ట్రా ఐటమ్స్ వచ్చినాయి అని. ఈ క్యాప్ కూడా వచ్చిందనమాట. మనము ఇందులో ఏదైనా బ్లెండ్ చేసి ఈ క్యాప్ పెట్టేసుకోవచ్చు అదే జార్కి, మళ్ళీ వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోకుండా. ఇంకా నేను తను లేచే వరకు ఈ జావ అయితే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా భార్గవ్ లేచాక ఫస్ట్ అయితే పప్పులో తాలింపు వేసేద్దాం అనుకున్నా. తర్వాత ఇంకా జావ తాగి లంచ్ కొంచెం లేట్గా చేద్దామని.
పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది టొమాటో ఎక్కువ వేసుకుంటే. నేను తాలింపు కూడా ఏంటంటే పప్పుకి తాలింపు మెయిన్ కదా! నేను తాలింపులో ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. అప్పుడు అవి బాగా మగ్గితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులో. ఇంకొకటేంటంటే తాలింపు వేసినప్పుడు మనం దాన్ని తీసుకెళ్ళి పప్పులో ఏసే కన్నా, మనము కుక్ చేసిన పప్పు ఉంటది కదా! అది తీసుకొచ్చి తాలింపు గిన్నెలో ఏస్తే ఇంకా టేస్ట్ వస్తదనిపిస్తది నాకు. నేను 2 విధాలుగా చేస్తా. బట్ నాకు ఇది బా నచ్చుతదనమాట ఇలా చేస్తే. అంతే పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా అది పక్కన పెట్టేసి మేమైతే ఫస్ట్ జావ తాగుతున్నాం. నేను ప్రీవియస్ వ్లాగ్స్‌లో పెట్టినట్టున్నాను. భార్గవ్ కారు మొత్తం ఫుల్ డస్ట్ పట్టేసింది అని చెప్పి. సో, ఈరోజు అయితే భార్గవ్ ఆ క్లీనింగ్ పని పెట్టుకున్నాడు. అందుకని ఫస్ట్ జావ తాగేసెళ్ళి ఫస్ట్ తనైతే కార్ క్లీన్ చేస్తా అని చెప్పాడు కార్ వాష్. ఎవ్వరైనా మిట్ట మధ్యాహ్నం కార్ వాష్ చేస్తారా? కానీ భార్గవ్ చేస్తాడు. ఎప్పుడో ఒక్కసారి తనకి మంచి మూడొస్తది అది కార్ అంతా క్లీన్ చేయడానికి. అంతే ఇంక 1 అవర్ దానికే స్పెండ్ చేసేస్తాడు కార్ క్లీన్ చేయడానికి. ఇక్కడైతే ఇంక నేను వడియాలేసేస్తున్నాను. ఇవి టొమాటో వడియాలు టేస్ట్ చాలా బాగుంటాయి. మేము ఊరు నుంచి తెచ్చుకుంటాం ఇవి. మా ఊర్లో ఒక షాప్ ఉంటది. అక్కడే ఈ కారపొడులు కానీ, టీ పొడి, ఈ వడియాలు ఇవన్నీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. నేను వెల్లుల్లిపాయ కారము, ఇంకా రసం పౌడరు, ఇలా వడియాలు అవన్నీ కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటాను. అంతే వడియాలు ప్లస్ పప్పు అదే మా లంచ్‌కి. మేము లంచ్ చేసేసరికి 3 అలా అయిపోయినట్టుంది. తర్వాత ఒక పనుంది మాకు. మేము ఇంటీరియర్స్ వాళ్ళు కొటేషన్ ఇచ్చారు కదా! సో, వాళ్ళతో మాట్లాడడానికెళ్ళాలి లంచ్ చేసేసి. హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మేము మొన్న ఇంటీరియర్స్ వాళ్ళు ఒకళ్ళు కొటేషన్ ఇచ్చారు కదా! సో, ఆ ప్రైజెస్ అంతా చూసాం కదా! ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నాం నెగోషియేట్ చేయడానికి. ఏది చూపి భార్గవ్ అది. సో, బేసిక్‌గా మొత్తం పక్కన ఆళ్ళిచ్చిన వాల్యూ, మేము అనుకుంటున్న వాల్యూ అన్ని రాసామన్నమాట. ఇప్పుడు దానికి భార్గవ్ వాళ్ళతో నెగోషియేట్ చేస్తాడు. భార్గవ్ నెగోషియేషన్ స్కిల్స్ నేను మీకు వీడియో చూపిస్తా. ఏంటి అంత సీన్ లేదమ్మా. నువ్వే మా అన్నయ్యకి చెప్తే మా నాన్నని తీసుకెళ్ళాలంట బాగా బేరం ఆడతాడని చెప్పి. ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంత ఎండగా ఉంది కదా! అప్పుడు టైం 4 అలా అవుతుంది. అసలు ఎంత ఎండ అంటే చాలా ఎండగా ఉంది. మనకి స్కిన్ లిటరల్లీ గుచ్చుకుంటుందనమాట ఆ ఎండలో బయటకెళ్తుంటే. సరే అని చెప్పి కార్ తీసుకొనెళ్ళాము. మేము అసలు కారు బయటకే తీయడు భార్గవ్. ఏదో దాన్ని క్లీన్ చేస్తాడు వారానికొకసారి ఇంకంతే. ఇలా ఎక్కడికన్నా బయటకెళ్తున్నప్పుడు కొన్నిసార్లు పార్కింగ్‌కి అక్కడ ప్రాబ్లమ్ అవ్వదు అనుకుంటేనే కార్ తీసుకెళ్తాము. లక్కీగా మేము కార్ తీసుకొచ్చి మంచి పని చేసాము. ఇక్కడ మేమెళ్ళి మాట్లాడొచ్చేసరికి పెద్ద వర్షం స్టార్ట్ అయింది. లోపల నెగోషియేట్ చేసేటప్పుడు మాకు వీడియో తీయడానికి కుదరలేదు. ప్రతి ఐటెమ్ మేము డిస్కస్ చేస్తూ ఉండే వాళ్ళతో. మోస్ట్లీ వాళ్ళేమి కాస్ట్ తగ్గించేలా మాకు అనిపించలా. మేము కొన్ని ఐటెమ్స్ తీసేసాము. అలా కొన్ని రిక్వైర్మెంట్స్ కాంప్రమైజ్ అయ్యాం కానీ వాళ్ళేమి ప్రైస్‌లో కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇంకా సరే అని మళ్ళీ కొటేషన్ పంపించమని చెప్పి ఇంకొచ్చేసాము. బెంగుళూరు రోడ్స్ ఏంటంటే కొంచెం వర్షం పడగానే ఇంకా వాటర్‌తో నిండిపోద్దనమాట. ఇక్కడ చిన్న చెరువు ఫార్మ్ అయిపోయింది ఈ రోడ్‌లో. ఆ షోరూమ్ నుంచి మా ఇంటికి జస్ట్ ఒక 15 మినిట్సే. బట్ వర్షం కదా! సో, ఇంక మేము కొంచెం చిన్నగా ఎళ్ళాల్సొచ్చింది. వాటర్ ఎక్కువ ఉండేసరికి. ఇంకా ఇంటికొచ్చాక టీ తాగడానికెళ్ళాము. టీ తాగేసి అంత వర్షం పడుతుంది కదా! చాట్ తినాలనిపించింది. ఇంకా మేము బంగారుపేట చాట్స్ దగ్గరలోనే ఉంటది మా ఇంటి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్. ఇంక వెళ్ళి తినేసేసి భార్గవ్ ఏమో దహీపూరి తీసుకున్నాడు. నేనేమో బేల్‌పూరి. ఇంక తిని ఇంటికొచ్చాక నేనైతే ల్యాప్‌టాప్ ఆన్ చేశాను. నాకు చాలా వర్క్ ఉంది. నేనంతే ఫ్రైడేస్ వర్క్ చేయను. వాటిని వీకెండ్‌కి పోస్ట్‌పోన్ చేసుకుంటా అనమాట. ఇంక రోజు ఇంక వీకెండ్ మొత్తం నాకు వర్క్ ఉంది అన్నట్టుంటాను. ఈ మధ్య నేను ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే గో జీరో అని చెప్పి ఒక బ్రాండ్ కనిపించిందనమాట జెప్టోలో. జీరో యాడెడ్ షుగర్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచే ఆర్డర్ చేస్తున్నా. ఎంతవరకు అది కరెక్టో మనకు తెలియదు కానీ బట్ టేస్ట్ అయితే బాగుంటాయి. ఇంకా మిల్కీ మిస్ట్ చాకోబార్ కూడా బాగుంటుందన్నమాట. ఇంకా అవి ఆర్డర్ చేసా. అలానే రోల్డ్ ఓట్స్ అయిపోయినాయి ఇంట్లో. మేము ఈ యోగా బార్ వాళ్ళు రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తాము. నైట్ ఓట్స్ నానపెడతాను కదా మిల్క్‌లో దానికోసము. అంతే. ఇంకా అలానే గో జీరో వాళ్ళది నేను మ్యాంగో పాప్సికల్ కూడా ఆర్డర్ చేశా. చీటోస్ ఒక ప్యాకెట్.
ఇంకా మిల్క్ అయిపోతే ఇంట్లో నెక్స్ట్ డే మార్నింగ్ కావాలని చెప్పి మిల్క్. అలానే నేను ఒకటి వైరల్ డెజర్ట్ ఒకటి చూశాను. ఈ గ్రీక్ యోగర్ట్‌లో లోటస్ బిస్కఫ్ ఉంటాయి కదా! అవి అందులో పెట్టేసి కొంతసేపు ఫ్రిడ్జ్‌లో పెడితే మంచి చీజ్ కేక్‌లా ఫామ్ అవుతుంది అన్నట్టు. ఇంకా అది ట్రై చేద్దామని ఆర్డర్ చేశా. ఇంకా కొంచెం సేపు అయ్యాక ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఒక మూవీ అయితే చూసాము. హారర్ మూవీ 'షట్టర్' అని. మొత్తం చూడలేదు, సగం అయితే చూసాము. అంతే, అలా మా సాటర్డే అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.